బ్రేకింగ్ న్యూస్. రీల్స్ పిచ్చితో కన్న కూతురి ప్రాణాన్ని పణంగా పెట్టిన ఒక తండ్రి గురించి నేను చెప్పబోతున్నాను. రీల్స్ పిచ్చితో కన్న కూతురి ప్రాణాన్ని పణంగా పెట్టిన ఒక తండ్రి గురించిన దృశ్యాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కడికి ఒక్కో పిచ్చి. అందులో ఎక్కువగా కనిపిస్తున్న పిచ్చి రీల్స్ పిచ్చి. తమ ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువతను ఎంతమందిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న దృశ్యాలు అంతకు మించి కన్న బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టిన ఒక తండ్రి గురించి మీరు చూడబోతున్నారు. ఒక్కసారి నేను ఆ దృశ్యాలు చూపిస్తున్నాను. ఆ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు ఒక దృశ్యాన్ని చూపించబోతున్నాను. కన్న తండ్రి ఏం చేశాడో చూడండి ఒకసారి. ఒక రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళారు. ఆ రిజర్వాయర్ నిండుకుండలా ఉంది, ఫుల్గా నీళ్లు ఉన్నాయి. ఆ రిజర్వాయర్ కట్టపైకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆ గట్టుపై నుంచి, ఆ ఫ్రేమ్ దగ్గర నుంచి ఆ రిజర్వాయర్ లోపలికి మరో ఫ్రేమ్ ఉంది. అక్కడ ఆ ఫ్రేమ్ పైన ఏదో పెట్టుంచారు. బహుశా మనకి కొన్ని యూనిట్స్ ఉంటాయి కదా, ఏసీ యూనిట్ లాంటివి, అవుట్డోర్ యూనిట్ లాంటివి ఉంటుంటాయి. అలాంటిది ఏదో ఉంది అక్కడ. ఆ ఫ్రేమ్ని, అది కేవలం దాని బరువు మోయటానికి మాత్రమే కెపాసిటీ ఉంటుంది. ఆ ఫ్రేమ్ పైకి నడిపించుకుని వెళ్ళి అక్కడ ఏదో ఉంది చూసారా, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్కి సంబంధించింది ఏదో ఉంది, దానిపైకి పంపిస్తూ ఉన్నాడు. ఎంత ప్రమాదకర! నిజానికి పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాలు చూసినప్పుడు మన ఇళ్ళ దగ్గర కూడా బిల్డింగ్ల పైన ఏదో చివరికి వెళ్ళి ఆ ఎడ్జిల్లోకి వెళ్ళి పిల్లలు జారుతూ ఉంటుంటారు. కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చూసినప్పుడు ఏం చేస్తారు, అరే ఇది ప్రమాదం, అక్కడికి ఎలా వెళ్ళావు అని చెప్పి వాళ్ళ మందలించి జాగ్రత్తగా బయటకు తీసుకొస్తారు. కానీ ఇక్కడ తండ్రి అందుకు విరుద్ధంగా చేస్తూ ఉన్నాడు. ఉమాశంకర్ అతని పేరు. తన బిడ్డను చూసారా, ఫ్రేమ్ మధ్యలో ఒక సపోర్ట్ ఉంది కాళ్ళు పెట్టుకోవటానికి, అక్కడ పెట్టి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ఆ తర్వాత అటు చూడు అటు చూడు అన్నాడు. చూడండి ఒకసారి, అటు చూడు అని. ఇంకొకరు ఎవరో దాన్ని షూట్ చేస్తూ ఉన్నారు. ఆ షూట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ రీల్ పిచ్చితో కన్న బిడ్డను, ఎంత ప్రాణం ఆ బిడ్డది, ఒకవేళ అటు ఇటు పట్టు తప్పి జారిపోతే సరాసరి ఆ రిజర్వాయర్లోకి వెళ్ళి పడిపోతాడు. మనం చాలా సందర్భాల్లో చూసాం. విహారయాత్రలకు వెళ్ళినప్పుడు కొండ అంచుల్లోకి, జలపాతాల అంచుల్లోకి వెళ్ళి అక్కడ ప్రమాదకర స్థాయిలో రీల్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కొండ అంచుల్లో విరిగి నదిలో పడిపోయిన సందర్భాలు మనం చూసాం. ఆ పారే సెలయేలుల్లో, ఆ వాటర్ ఫాల్స్లో పడిపోయిన సందర్భాలు ఎన్నో మనం చూసాం. ఇలాంటి పిచ్చి రైళ్లలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. నడుస్తున్న రైల్లో నుంచి గేటు దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి రీల్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో జారి పడిపోయిన ఎన్నో ఘటనలు మనం చూసాం. మరి ఈ తండ్రికి అవన్నీ గుర్తు రాలేదు. బిడ్డపైన ప్రేమ లేదు అని అనలేం. ఖచ్చితంగా బిడ్డపైన ప్రేమ ఉంటుంది. బిడ్డపైన తండ్రికి ప్రేమే ఉంది. కానీ ఆ రీల్ పిచ్చిలో ఆ ప్రమాదకర పరిస్థితిలోకి బిడ్డను పంపిస్తున్నాననే విషయాన్ని మర్చిపోయాడు ఆ తండ్రి. చూడండి, ఆ దృశ్యం చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళు బహుశా ఆ తండ్రిని తిడతారు. ఒకవేళ మన కళ్ళ ముందు అలా జరుగుతుంటే ఏంటా పిచ్చి పని, పిల్లల్ని అలా పంపిస్తున్నావేంటి అని మనమే తిడతాం, దాన్ని వారించే ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడ పక్కనే తల్లో ఎవరో ఉన్నారు, ఒక ఆమె ఉన్నారు, బహుశా తల్లి అయి ఉండొచ్చు. తండ్రి అంటూ ఉన్నాడు, పర్వాలేదు వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉన్నాడు. ఆ చేయిని పట్టుకున్న ఆ బిడ్డ భయంగానే వెళుతుంది. అక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత అటు చూడు అని ఆ కెమెరా వైపు చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ బిడ్డ కాలు పట్టు తప్పిన, చెప్పులు కూడా వేసుకున్నారు. ఆ బిడ్డ చూడండి, చెప్పులు కూడా వేసుకున్నారు. ఒక్కొక్కసారి మనం ఏదైనా ఇంటి దగ్గర, ఇళ్ళ దగ్గర చెట్లు లాంటివి ఎక్కుతూ ఉంటుంటారు పిల్లలు. అలా ఎక్కినప్పుడు చెప్పులు వేసుకుంటే జారిపోతుంటుంటాయి. సో ఇక్కడ చెప్పులు వేసుకుని ఉన్నాడు. చెప్పులు వేసుకొని ఆ ఫ్రేమ్ పైన వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకవేళ ఏదైనా కొంచెం పట్టు జారితే, ఆ పాదం అటు ఇటు అయి బ్యాలెన్స్ తప్పితే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. ఇలాంటి ప్రమాదకర ఘటనలు మనం ఎన్నో చూసాం. బిడ్డల్ని ఇంటి దగ్గర వదిలినప్పుడు ఫ్లాట్లో ఒక చోటికి ఎడ్జ్ చివరికి వచ్చి పడిపోతున్న సందర్భంలో ఆ బిడ్డను రక్షించడానికి ఒకసారి తమిళనాడులో చోటు చేసుకుంది. ఎంతమంది గుర్తుంది ఈ ఘటన? తమిళనాడులో ఆ బిడ్డను ప్రాణాలతో వెనక్కి తీసుకుని రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ తల్లిని అందరూ తిట్టారు. తల్లి ఎక్కడో ఉంది, ఫోన్ మాట్లాడుతూ ఉందో, బిడ్డను అలా వదిలేసింది, బిడ్డ అనే ప్రాణాలను వదిలేసిందని. ఆ తల్లి ఆత్మహత్య చేసుకుని పాపం చనిపోయిన ఒక విషాదకర ఘటన కూడా మనకి గుర్తే ఉంది. సో ఇక్కడ ఈ తండ్రి ఏం చేశాడు, చూస్తూనే పోనీ ఆ పిల్లాడిని అక్కడ వదిలేస్తే ఆ పిల్లాడు ఏదో ఆ ఫ్రేమ్ పై నుంచి నడుచుకుని వెళ్ళి అక్కడ ప్రమాదకర స్థాయిలో కూర్చున్నాడు అంటే అలా కాదు. ఆ తండ్రే ఆ బిడ్డను పంపిస్తూ ఉన్నాడు.
ఎందుకు ఫోటో తీయటానికి రీల్స్ పిచ్చితో ఆ తండ్రికి కూడా రీల్స్ పిచ్చి పట్టేసుకుంది. బిడ్డ ప్రాణం కంటే రీల్స్ పిచ్చి ఎక్కువైపోయింది. దీన్ని ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే సహజంగా తండ్రులు ఇలా ఆలోచించరు, పెద్దవాళ్ళు ఎవరు ఇలా ఆలోచించరు. పిల్లలు ఎవరైనా అలాంటి ప్రమాదకర స్థితిలో ఆ ఫ్రేమ్ పైకి వెళుతూ ఉంటే అరే ఆ ఫ్రేమ్ పై నుంచి కాలు జారి కింద పడిపోవచ్చు, లేదంటే ఆ బరువు ఆగక ఆ ఫ్రేమ్ విరిగి పడిపోవచ్చు లోపలికి. అది పెద్ద నది, ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రమాదకర స్థితిలోకి వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు చెప్తుంటుంటారు. సహజంగా తండ్రులు అందరూ ఇలాగే చెప్తుంటుంటారు. కానీ ఇది చూసిన తర్వాత అమ్మో ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారని అనిపించింది. అందుకే చెప్తున్నాను. సో ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ బిడ్డల్ని తీసుకుని వెళ్ళినప్పుడు, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, ఆహ్లాదకర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బిడ్డలతో ఇలాంటి రీల్స్ తయారు చేయించే పిచ్చి ఆలోచనలు మాత్రం చేయకండి. దాని కారణంగా ఏదైనా జరగరాంది జరిగితే ఒక్క చిన్న వెంట్రుక వాసలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది, లేదా ఒక పెద్ద ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది, ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. రీల్స్ ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు. అలాంటి చోట రీల్స్ చేసుకుంటే ఒకవేళ ఏదైనా జరిగితే, ప్రాణాపాయం జరిగితే ఖచ్చితంగా ఒక్క క్షణాన్ని కూడా మనం వెనక్కి తీసుకుని వెళ్ళి ప్రాణాలని కాపాడుకోలేం. కాబట్టి ఇలాంటి తండ్రులు ఎవరైనా ఉంటే, అలాంటి తల్లులు ఎవరైనా ఉంటే అలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోండి. ప్రమాదకర పరిస్థితుల్లో మీరు రీల్స్ చేసి మీ ప్రాణాలను పోగొట్టుకోకండి. ఇంతవరకు మనం వాళ్ళనే చూసాం, మహిళలను చూసాం, పురుషులను చూసాం, అబ్బాయిలు అమ్మాయిలు కూడా మనం చూసాం. ప్రమాదకర స్థాయిలో నదుల్లోకి వెళ్ళి పారే నదుల్లో ఆ ఎడ్జ్లో కొండ చివరిన నాచు పట్టిన చివరిని వెళ్ళి రీల్స్ తీసుకుంటూ అందులోంచి జారి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. రైల్లో వెళుతూ వెళుతూ ఆ గేట్ని పట్టుకుని ఊగుతూ ఉంటారు కదా, ఊగుతూ ఊగుతూ జారి పడిపోయిన సందర్భాలను మనం చూసాం. ఇంకా కొన్ని పిచ్చిలు ఏంటి అంటే వెళుతూ ఉన్న ట్రైన్కి పట్టాల మధ్యన పడుకుంటున్న పిచ్చి వాళ్ళు తయారవుతున్నారు. ఈ మధ్యన వెహికల్ వస్తూ ఉంటే దానికి అడ్డంగా పడుకునే ఆ గ్యాప్లోంచి వెహికల్ వెళ్ళిపోతుంది కదా, ఆ తర్వాత లేసి ఏదో సాధించామన్నట్టు చంకలు బాదుకుంటున్న పిచ్చి జనాలను కూడా మనం చూస్తున్నాం. సో ఆ పిచ్చి ఇంకొంచెం ముదిరి ఏకంగా తన బిడ్డ ప్రాణాలనే పనంగా పెట్టేశాడు ఇక్కడ తండ్రి. ఆ బిడ్డను వెళ్ళు మేము మాస్క్ వేసాం, ఆ బిడ్డకి మైనర్ బిడ్డ కాబట్టి, చిన్న బిడ్డ కాబట్టి మాస్క్ వేసాం. నిజానికి ఒకవేళ బిడ్డ అక్కడికి వెళ్తానంటే వద్దు అలాంటి వెళ్ళకూడదు అక్కడికి అని తండ్రి ఆపాలి. కానీ ఏకంగా చూడండి, ఆ చిన్న ఫ్రేమ్ మీద ఫోటో తీసుకోకపోతే కొంపలు మునిగిపోతాయా? ఆ చిన్న ఫ్రేమ్ మీద నుంచి వెళ్ళి ప్రమాదకర స్థాయిలో అక్కడ కూర్చొని ఫోటో దిగకపోతే కొంపలు ఆరిపోతాయా? కొంపలు మునిగిపోతాయా? ఆ తండ్రిని చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది పెట్టి ఏం చేశాడో తెలుసా తండ్రి? తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఏదో నేను గొప్ప పదవి ఏదో సాధించినట్టు, దేశాన్ని ఉద్ధరించినట్టు, గొప్ప పని చేసినట్టుగా దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చేసిన తర్వాత ఒక్కొక్కడు తిట్టడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క మెసేజ్ వచ్చి అసలు నువ్వు తండ్రివా, నీ బిడ్డ ప్రాణాలను ఎలా పెడతావా అని ఒక్కొక్క మెసేజ్ తోటాలు పెట్టి పొడిచినట్టుగా ఉంది. ఆ తండ్రిని బండ బూతులు తిట్టారు, అమ్మ నా బూతులు తిట్టారు ఆ తండ్రిని. నీ బిడ్డ ప్రాణాన్ని అంత పనంగా పెట్టేసో నువ్వేం తండ్రివి, కన్న తండ్రివేనా నువ్వు, ఇలా తిట్టడం మొదలుపెట్టారు. ఏదో ఆ తండ్రి ఏమనుకున్నాడంటే నేను ఇలా ఒక రీల్ చేసి బిడ్డతో దాన్ని పోస్ట్ చేస్తే అందరూ వావ్ సూపర్ అంటూ పోస్టులు పెడతారు కాబోలు, మెసేజ్లు పెడతారు కాబోలని అనుకున్నాడు తండ్రి. కానీ ఒక్కొక్కడు అమ్మ నా బూతులు తిట్టేసరికి మనోడికి దిమ్మ తిరిగి కింద పడిపోయాడు. దెబ్బతో పోస్ట్ డిలీట్ చేశాడు. కానీ అప్పటికే సోషల్ మీడియాలో కొంచెం ఉంటారు కదా, ఇలాంటి వాటిపైన స్పందించి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మనలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా మెసేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళందరూ తిట్టేటప్పటికీ ఆ తండ్రికి డిలీట్ చేసేసాడు దెబ్బకి వెళ్ళి. కానీ అప్పటికే దాన్ని డౌన్లోడ్ చేసి ఇలాంటి తండ్రులు కూడా ఉంటారని పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి వీటిని పోస్ట్ చేయాలి బయట వాళ్ళు, తండ్రులు కాదు. ఎందుకంటే ఇలాంటి ఆలోచనతో ఉన్న తండ్రులకి ఇది ఒక కనువిప్పు కావాలి. చూడండి, ఒకసారి కొంచెం పట్టు జారితే ఏమైపోయేది? ఆ బిడ్డ సరాసరి అన్ని అడుగుల లోతులో ఉన్న ఒక రిజర్వాయర్లో పడిపోయి ఉండేది. ఎంత ప్రమాదం నుంచి ఆ బిడ్డ బయటపడింది. అందుకే సోషల్ మీడియాలో అందరూ ఆ వ్యక్తిని తిట్టడం మొదలుపెట్టేసరికి ఆ వ్యక్తి ఇప్పుడు దాన్ని డిలీట్ చేసేసాడు. ఈలోపే జనాలందరూ దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇలాంటి తండ్రులు కూడా ఉంటారని ఆ తండ్రిని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఆ దృశ్యాన్ని చూస్తే? ఇలాంటి తండ్రులు మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు బహుశా పిచ్చిలో వాళ్ళకి ఏమనిపించదు. కానీ బయట నుంచి చూసేవాళ్ళకి అరే ప్రమాదకర స్థితిలోకి వెళ్తున్నాడు, ఏంటి అక్కడ నుంచి అలా రీల్ చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది కదా. దయచేసి వాళ్ళని అలాంటి రీల్స్ చేసే పరిస్థితుల నుంచి ఆపేయండి, తప్పేం లేదు. అరే అలాంటి పిచ్చి పని చేస్తున్నాను వాళ్ళని ఆపేసేయండి. అంటే వాళ్ళని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు, ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కానీ ఇక్కడ తండ్రి ఆ రీల్ చేసిన తర్వాత, పోస్ట్ చేసిన తర్వాత అందరూ తిట్టడం మొదలు పెడితే అప్పుడు ఆ రీల్ని డిలీట్ చేశాడు.
సో ఇలాంటి ఆలోచనలు ఉన్న తండ్రులు ఎవరైనా ఉంటే దయచేసి మీ బిడ్డలతో ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లు చేయించకండి. అంతేకాదు బాగా పిచ్చి పట్టిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉంటారు, సోషల్ మీడియాలో బాగా పిచ్చి పట్టిన జనాలు ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని చూసే ఈ తండ్రి కూడా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే బాగా పిచ్చి పట్టిన జనాలు ఇలాంటి రీల్స్ చేసి నేను ఏదో సాధించాను, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాను అన్నట్టు జాతీయ జెండాను పట్టుకుని ఎవరెస్ట్ శిఖరం ఎక్కే దేశభక్తిని చాటిన మనుషుల్లాగా ఫీల్ అవుతుంటుంటారు వీళ్ళు. అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు. ఇక్కడ మీరు ప్రాణాలను పరంగా పెడుతున్నారు. మరి కొంతమంది కొంచెం పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిచ్చిని ముదరటానికి దోహదపడే వాళ్ళు అవుతుంటుంటారు. బహుశా ఈ తండ్రి కూడా అలాంటి వాళ్ళు సొంతంగా రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ చేసిన రీల్స్ చూసి ఈ తండ్రి కూడా బాగా పిచ్చి పట్టి కూతురు కన్నబిడ్డతో ఇలాంటి ప్రమాదకరమైన రీల్ చేయించాడు ఈ తండ్రి. సో అలాంటి రీల్స్ చేసే పిచ్చి జనాలు ఎవరైనా ఉంటే దయచేసి మానేయండి. మిమ్మల్ని చూసి నలుగురు పాడైపోతున్నారు. ఇప్పుడు చూసారా, తండ్రి కూడా పాడైపోయాడు కేవలం మీరు చేసే పిచ్చి రీల్స్ వల్ల. మంచి రీల్స్ చేయండి పర్వాలేదు, దేశానికి ఉపయోగపడే రీల్స్ చేయండి పర్వాలేదు, సమాజానికి ఉపయోగపడే రీల్స్ చేయండి పర్వాలేదు. కానీ ఇంకొకరిని ప్రమాదంలోకి నెట్టే ఆలోచన కల్పించేటటువంటి దరిద్రమైనటువంటి రీల్స్ చేశారనుకో, ఇదిగో ఆ తండ్రిలాగా తయారవుతుంటుంటారు మీలాంటి వాళ్ళు కొంతమంది వల్ల. చాలామందికి ఎక్కువ మందికి సామాజిక స్పృహ ఉంటుంది. అలాంటి వాళ్ళకి శాల్యూట్ చేస్తున్నాను. సామాజిక స్పృహ ఉండి రీల్స్ చేసే వాళ్ళకి, సామాజిక స్పృహతో వీడియోస్ చేసే వాళ్ళకి. కానీ పిచ్చి పట్టిన రీల్స్ చేసి ఆ పిచ్చిని మరొకరికి అంటించే తత్వం ఉన్న వాళ్ళని ఏమనాలి అసలు? మీరే కమెంట్ చేయండి. ఈ తండ్రిని చూస్తా కూడా మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.